చిన్ని పిల్లలు మరొక చిన్ని కథ. ఒకప్పుడు విక్రమదేవ అనే రాజు ఉండేవాడు. అతను ఒకరోజు తన దగ్గర ఉన్న 3 మంత్రులు ధర్మసేన, సురభి మరియు రాఘవకి చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. ఆ క్రమంలో వారి ముగ్గురికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి మన రాజ్యంలో అత్యంత విలువైన వాటిని నింపుకురమ్మని చెప్పాడు. మొదటి మంత్రి ధర్మసేన ఈ రాజ్యానికి ఉన్న బలం ధాన్యం, మన రైతులు ఇచ్చే ఆహారం అని అనుకొని పాత్రకు బియ్యం నింపాడు. సురభి బంగారం, వెండి ఇవే అత్యంత విలువైనవి అనుకొని బంగారంతో నింపాడు. మూడవ మంత్రి రాఘవ రాజ్యానికి అత్యంత విలువైనది మన మనుషులు, వారి శ్రమ, వారి ప్రేమ అని అనుకొని తన పాత్రలో నీళ్లు నింపాడు. దీని వెనుక ఆలోచన నీరు లేక జీవం లేదు, ప్రజలు లేక రాజ్యం లేదు అని. మరుసటి రోజు ముగ్గురు తమ తమ పాత్రలతో రాజు ముందుకు వచ్చారు. రాజు ఒక్కొక్కరి పాత్రను చూసి నవ్వుతూ అన్నాడు, మీరు తీసుకువచ్చింది వస్తువు కాదు, మీరు తీసుకువచ్చింది మీ ఆలోచన. రాజు రాఘవను ముందుకు పిలిచి, నీ ఆలోచనే నిజమైన రాజుల ఆలోచన. ప్రజలను విలువైనదిగా చూసేవాడే గొప్ప నాయకుడు. ఆ రోజు నుంచి రాఘవను రాజు ప్రధానమంత్రిగా నియమించాడు. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మన రాజ్యానికి లేక మన దేశానికి నిజమైన బలం ప్రజలు ఇంకా వారి శ్రమ. వారి శ్రమే దేశాభివృద్ధికి పునాది.